నిర్గమకాండం 20వ అధ్యాయము. సరే, దేవుడు ఈ ఆజ్ఞలని వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలకి రప్పించి తిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించువారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకును. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని తగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ఆమేన్. ప్రేమగలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికరించి మేమీ ఆజ్ఞల్ గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించు. ఆమేన్. అందరూ కూర్చుండమ్మా. దేవుని నామని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవు లెక్కలో ఉంచినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే మరి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఈరోజు విశ్రాంతి దినం, మరి దేవుని సన్నిధిలో పరిశుద్ధ సంఘపు దినమండి. మరి చాలా సంతోషంగా, ఇంకా చాలామంది రాలేదు కదా సంఘ బిడ్డలు కూడా. మరి అపర్ణ వాళ్ళ భోజనాల ప్రార్థన ఈరోజు ఏమండి, మరి కృతజ్ఞతగా, ఏమండి కృతజ్ఞతగా మరి మొక్కుబడి కాదు కానీ కృతజ్ఞతగా వాళ్ళు పెట్టుకున్నారండి. దేవుని స్తోత్రం చెప్దాం. మరి ఆయన చేసిన ఉపకారాలకి నేనేమి కూడా ఏం చెల్లిస్తామండి? కొడుకుల్ని ఇస్తారా ఏమండి? వేలాది నదులంత విస్తార తైలాలు ఇస్తారా ఏమండి? ఏమి ఇవ్వగలం ఆయనకి? రక్షణ పాత్ర చేతబూని ప్రార్థన చేస్తానంట కదండి. మరి నిజంగా ఆయన కోరుకునేది కూడా మనం యథార్థంగా కృతజ్ఞతతో, ఏమండి ఆయన గొప్పవాడని మనం ఆయన్ని ఘనపరచడమే ఆయనకి ఇష్టం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మరి ఈ జీవిత కాలంలో ఏమండి ఈ భూమి మీద బతుకుతున్నటువంటి ఈ బ్రతుకులో మనకి ఆయన సహాయం లేకపోతే మనం జయించలేము, జీవించలేము. అనేక మంది మరి ఎంతో పేరు పొందినటువంటి వాళ్ళు ఏమండి ఈ జీవితాన్ని ఈదలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఇంకెందుకు నువ్వు చనిపో అంటుంది సాతాను. ఏమండి ఏమంటుంది? ఇంకెందుకు, నేను ఎవరు ప్రేమించట్లేదు కదా. నీ భార్య ఒక మాట అందనుకోండి, భర్త ఒక మాట అన్నాడు అనుకోండి, లేకపోతే ప్రక్కన వాళ్ళు అన్నారనుకోండి, ఎవరో అన్న దానికి కూడా ఏం చేస్తారండి?
ఒకవేళ మార్కులు తక్కువ వచ్చినాయి, 1 మార్కు తక్కువ వచ్చింది. ఏమండి, జీవితం అసలు ఎందుకు పుట్టామో, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియనటువంటి, అంటే దానికి గురి గమ్యం లేనటువంటి స్థితి. గురి అనేటువంటి తెలిస్తే, గమ్యం అనేటువంటి తెలిస్తే, మన జీవిత విలువ తెలిస్తే మనం ఎలా బ్రతకాలో కూడా అర్థమవుతుంది. మనం ఎలా బ్రతకాలో అర్థమైతే గనక, దేవుణ్ణి ముందు పెట్టుకొని ప్రార్థనాపూర్వకంగా మనం జీవిస్తే గనక, దావీదు భక్తుడు అంటాడు, రోజుకి 7 మార్లు ప్రార్థన చేసేవాడు అంటండి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఎన్ని మార్లు? దావీదు ఖాళీగా ఉన్నారు కాబట్టి ఏమండి 7 సార్లు ప్రార్థన చేశారు అంటారా? దావీదు గారు ఏం చేసేవారు? ఏమండి, రాజు కాదండి, చక్రవర్తి, రాజులకు రాజు అనమాట. భూమి మీద ఏమండి రాజులందరూ పనిచ్చేవారు ఆయనకి. దేవుని స్తోత్రం చెప్పేది. కాబట్టి అటువంటి చక్రవర్తి 7 సార్లు రోజుకి ప్రార్థన చేస్తే, ప్రార్థన అంత అవశ్యమా? ఏమండి, ప్రతి విషయంలో కూడా మరి దేవుని సహాయం ఉంటే చాలా అందంగా, ఈజీగా, ప్రతి అడుగు కూడా తడబడకుండా, ఏమండి అవునా కదా, ఎంత బాధలో కష్టాలు తనకి, ఏమండి కన్న కొడుకులే, లేకపోతే ఏమండి ప్రక్కనున్నటువంటి వాళ్ళే. మీరు బైబిల్ చదువుతూ ఉన్నారనుకోండి, ఎక్కడ చూసిన కష్టాలే ఉంటాయి. కీర్తనల గ్రంథం, మీరు బాధలో ఉన్నప్పుడు కీర్తనల గ్రంథం ఇలా తెరిచి ఇలా చదివేయండి. దేవుడు అందుకే మధ్యలో కీర్తనలు పెట్టాడేమో అనుకుంటా. ఏమండి, ఎందుకని అందరూ ఇలా తీసి అలా చదివేసి దేవుడు నాతో మాట్లాడాడు అంటారు కదా, అవునా కదా. దేవుడు సూటిగా మాట్లాడేవాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఇలా తెరిచి ఇలా మాట్లాడగానే ఏమొస్తాయి? ఎక్కువ కీర్తనలే వస్తాయి. నీ జీవితంలో బైబిల్ తెరిస్తే ఏమవుద్ది? సంగీతాలే. సంగీతాలు అంటే మాటలండి, సంతోషం. ఎవరికైనా సంతోషం కలిగిన వాడు ఏం చేయాలి? కీర్తనలు పాడాలి. బైబిల్ తెరిస్తే నువ్వు పాటలు పాడతావు. ఎప్పుడు? బైబిల్ తెరిచిన తర్వాత, చదివిన తర్వాత నువ్వు ప్రార్థన చేయడం ఆరంభిస్తే దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను ప్రభా, నేను కీర్తనలు పాడతాను ప్రభా, నిన్ను స్తుతిస్తాను ప్రభా అంటారు. ఎవరైనా బాధలో ఉన్నటువంటి వాళ్ళు, మన్ను నిన్ను స్తుతించునా, అది నీ సత్యమును గూర్చి వివరించునా అంటాడు హిజ్కియా రాజు. మన్ను దేవుణ్ణి స్తుతించదు. మన్ను అంటే ఏమన్నండి? ఏమండి, పక్కనున్న రోడ్డు మీద ఉన్న మన్ను కాదు. మనం చనిపోయిన తర్వాత మన్ను అయిపోతాం. ఏమంటే చనిపోయిన వారు, మౌన స్థితిలోనికి దిగిపోయిన వారు దేవుని స్తుతించలేరు కదా. ఏమంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు వాళ్ళు చెల్లిస్తారా? ఏమండి, సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. ఏమండి, సజీవులు ఏం చేస్తారంట? మనం బ్రతికున్నామంటే మరి స్తుతులు వెళ్తున్నాయా? స్తుతులు వెళ్ళకపోతే స్తుతులు మన రోజు స్తుతించట్లేదు. రోజు తింటాం, ఏమండి మన పనులు చేసుకుంటాం, చక్కగా సరదాగా గడిపేస్తాం, పడుకుంటాం, తెల్లారుతుంది. మళ్ళీ వారం వచ్చేసరికి అయ్యి బాబోయ్, అప్పుడు ఏమండి తలస్నానం చేసేసి దేవుని సన్నిధికి వచ్చేస్తాం. అప్పుడు ఏంటంట? మనం బ్రతికున్నట్టంట. అంటే మనకు మనం ప్రశ్న వేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఏమండి, వారానికి ఒక్కసారి దేవుని సన్నిధికి వస్తే మనం ఏంటంట? మన్ను లాంటి వాళ్ళం, మౌన స్థితిలోకి దిగిపోయినటువంటి వాళ్ళం. దేవుణ్ణి మరి బ్రతికున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా దేవుని స్తుతించకుండా లేరనమాట కదా. ఎందుకని? ఇందాక పాడింది, రాధిక పాడింది కదా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. దేవుడు ఏం చేస్తాడంట? ఆయన స్వభావమే మంచి స్వభావం. ఆయన మేలు చేసే దేవుడు, ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికే రండి అని పిలిచినటువంటి దేవుడు. ఏమండి, యేసుప్రభు దగ్గరికి వస్తే భారాలన్నీ తొలగిపోతాయి. దుఃఖం ఉన్నవాళ్ళు ఉల్లాస వస్త్రాలు అంటండి. ఏమండి, భారభరితమైన ఆత్మ ఉందనుకోండి, తట్టుకోలేని పరిస్థితిలో ఉందనుకోండి, వాళ్ళు స్తుతించేలా చేస్తాంట. సియోనిలో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాలు. యేసుప్రభు అంటే మాటలు అనుకుంటున్నారా? ఎంత బాగా దొరికాడో మనకి. దేవుని స్తోత్రం చెప్దాం. అవునా కదా? మాటలు కాదండి అసలు. వచ్చి ప్రార్థన చేసి చూడు. ఈరోజంతా ప్రార్థన చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మీరు దేవుని సన్నిధికి వెళ్ళి చక్కగా మోకరించి, ఏమంటే మీ టిఫిన్ కంటే ముందుగా, ఒకవేళ పొద్దుటే ప్రార్థన చేయలేకపోయారనుకోండి, మీ టిఫిన్ కంటే ముందు మోకరించి, ఈరోజు నా జీవితంలో ఒక గొప్ప కార్యం చేయండి ప్రభువా అంటే ఏం చేస్తాడు దేవుడు? చేస్తారు, తప్పకుండా చేస్తారు ఆయన కదా. మంచి దేవుడు అండి. ఆ మంచి దేవుణ్ణి
నువ్వు తెలుసుకున్నావు, నేను తెలుసుకున్నాను అంటే ఎంతో సంతోషం. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన్ని తెలుసుకున్నదే స్తుతించకుండా ఉండలేం, ఆయన కోసం బ్రతకకుండా ఉండలేం. మరి మేలు చేస్తే వాళ్ళకి వాళ్ళకి మేలు జరిగిందండి, అందుకే భోజనాల ప్రార్థన. ఏమండి, మేలు జరిగింది. మీకు మేలు జరగలేదా? ఏమండి మేలు జరిగితే భోజనాల ప్రార్థన. మరి ఏదన్నా కొంచెం నష్టం వస్తే నష్టం వస్తే ఏం చేస్తారు? ప్రార్థనకు రారు కదా. యోబు గారు ఏమంటాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామానికి మహిమ కలుగును గాక. ఆయన సజీవుడు అనమాట, దేవుని స్తుతించేవాడు. కష్టం వస్తే కూడా రెండంతలు ఇస్తాడని చదివినటువంటి వాడు. అనుభవపూర్వకంగా తెలుసుకుని తనకు తానే అనుభవించి చనిపోలేదు. నీకు నాకు ఈ రోజున ఏమయ్యాడు? ఆదర్శంగా నిలబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. కష్టాలైనా శ్రమలైనా దేవుని స్తుతిస్తా వెళ్ళిపోతూ ఉంటే, స్తుతిస్తే ఏమవుద్ది? మా స్థితులు మారిపోతాయని దేవుని వాక్యం ఉంది. అదే కాక రెట్టింపు ఆశీర్వాదం. అర్థమవుతుందండి? మీకు ఏదైనా నష్టం జరిగింది, వద్దులే ప్రార్థన ఈరోజు రావట్లేదండి, నువ్వు చేసుకో, కొంచెం పని ఉంది, పని చేస్తారా? సెలవు చూసుకుంటూ ఉంటారు, తలనొప్పిగా ఉంది. అంటే ఏమైంది? నీకు మేలు జరగలేదు అన్నట్టు నీకు అర్థమయ్యి నువ్వేం చేస్తున్నావు? దేవుని స్తుతించలేకపోతున్నావు. కానీ దేవుని స్తుతిస్తే ఏమవుద్ది? ఇంకా డబుల్ ఆశీర్వాదాలు వస్తాయి. అవునా కదా? అందుకే దేవుని స్తుతించకుండా మనం ఉండకూడదు, ఉండలేము, ఉండకూడదు కూడా. అది రాంగ్ అవుతుంది. పరలోకంలో ఉన్నటువంటి దేవాది దేవుని దగ్గర ఉన్నటువంటి దేవదూతలు ఎన్ని గంటలు స్తుతిస్తారు ఆయన్ని? మరి తినరా వాళ్ళు? ఏమో మరి జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, మనకు తెలియదు. షిఫ్ట్ల వారీగా స్తుతిస్తారో ఎలా స్తుతిస్తారో నాకు తెలియదు. కానీ రాత్రింపగళ్ళు కూడా, అంటే రాత్రులు పగళ్ళు మానక స్తుతులు చేస్తూ ఉన్నారు. కానీ అక్కడికంటే కూడా మన స్తుతులు అంటే ఆయనకి బాగా ఇష్టం అంటండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పాటలు పాడితే బాగా ఇష్టమా? ఇప్పుడు మరి బుడ్డి పిల్లలు చిన్ని మాటలు చెప్తే మీకు ఇష్టమా అండి? బుడ్డి పిల్లలు స్తుతించారనుకోండి, అదే మాట్లాడారనుకోండి, అది బాగుంటుందా? మనం బుడ్డి పిల్లలు లాంటి వాళ్ళం. అందుకే దేవుడు చక్కగా అస్తమాన సంకన వేసుకొని మనతో ముద్దులాడుతా, మనమేమో తోసేస్తూ ఉంటాం, ఆయన కొడతా ఉంటాం. అవునా కదా? బుడ్డి పిల్లల వేషాలే ఉంటాయి మనకి ఎక్కువ. అవునా కదా? కాబట్టి ఏంటంటే నన్ను దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం కొంచెం మనసు పెట్టి చూస్తే కనుక ఆయన స్తుతించకుండా ఉండలేం, ఆయన కోసం బ్రతకకుండా కూడా ఉండలేం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఈ కష్టం దేనికోసం వచ్చింది అంటే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఆశీర్వదించడం కోసమే. శ్రమలో నేను అతనికి తోడుగా ఉంటానంటాడు. శ్రమలో తోడుగా ఉంటాడు అంటే అర్థం ఏంటి? నువ్వు ఎగ్జామ్ రాయాలి, నీకు ప్రమోషన్ రావాలి, తీసేయచ్చు, శ్రమ తీసేయచ్చు పక్కకి. కానీ తోడుగా ఉంటాడంట, పక్కన ఉంటాడంట. రాయి, నువ్వు విన్నావుగా, ఇప్పుడు దాకా విన్నావుగా, రోజు విన్నావుగా వాక్యం వింటున్నారా? వాక్యం వింటే ఏమవుతుంది? శ్రమని ఎలా డీల్ చేయాలో మీకు అర్థమైపోద్ది. శ్రమ వచ్చిందనుకోండి, శత్రువులు వచ్చారనుకోండి, పిచ్చికొక్క వచ్చిందనుకోండి, సపోజ్ చెప్తున్నా, మీరు ఏం చేయాలి? పరిగెత్తుకుంటూ వచ్చి తలుపేసేయాలి. అవునా కదా? పిచ్చికొక్క ఎదురు వెళ్తారా ఎవరైనా? మీకు శోధన వచ్చినప్పుడు ఏం చేయాలి? మరి దెబ్బలాడటానికి వెళ్తే మనం దెబ్బలాడటానికి వెళ్ళామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పిచ్చికొక్క దగ్గరికి వెళ్తే. అందుకోసం మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చేయాలి. నీకు కష్టం వచ్చినా, నీకు శ్రమ వచ్చినా, లేకపోతే ఏ శత్రు కార్యాలైనా ఏదైనప్పటికీ కూడా నువ్వు ప్రార్థన అనే గదిలోనికి వచ్చేస్తే నువ్వు సురక్షితంగా ఉంటావు. నువ్వేం చేస్తావు? సంతోషంగా ఉండగలుగుతావు. నీ స్థితి అంతా మరి రెట్టింపు ఆశీర్వాదాలతో ఉండాలి అంటే దేవుని స్తుతించాలి ప్రతిరోజు. దినమునకు 3 మార్లు అంటాడు, 7 మార్లు అంటాడు. స్తుతించడం, ప్రార్థించడం 7 మార్లు, స్తుతించడం 3 మార్లు. స్తుతించడం అంటే కాస్తంత ఎక్కువసేపు స్తుతులు పాటలు పాడుకునేవాడు ఆయన. గిటార్ తీసుకొని చక్కగా అందంగా పాడుకునేవారు. ఎవరు వచ్చేవారు ఆయన దగ్గరికి? దేవుడు వచ్చేవాడు. మనం దేవుడు వచ్చేదాకా పాడలేములేండి, అందుకే మన పాటలు మనకే వెక్కసాం. దేవుడు వచ్చేదాకా పాడగలిగితే నేను చిన్నప్పుడు అనేదాన్ని, గమ్ముని చచ్చిపోకూడదు ప్రభువా, నేను
ఎందుకని? పరలోకం వెళ్తే ఎవరు పాటలు పాడనివ్వరు. ఏమండి? మనం భూమి మీద ఉంటే ఏమవుద్ది? బోళ్ళని పాటలు పాడుకోవచ్చు. ఏమండి? అవునా కదా? రోజుకి 20 పాటలు 30 పాటలు అలా పాడేసేదాన్ని. ఏమండి? పాటలే నన్ను నిలబెట్టినాయి. అక్క నువ్వు ఎలా నిలబడుతున్నావు అనేసి అడుగుతారు చాలామంది. ఏమండి? ఎలా నిలబడుతున్నావు అంటే అర్థం ఏంటి? నాకు ఎక్కువ పాటలే, ఎక్కువ. ఏమండి? దేవుని పాడతా స్తుతిస్తూ ఉంటే నీ స్థితి అంతా మర్చిపోతావు. అలా ఈజీగా ఉంటుంది. వారి యాత్ర చేయ మార్గములు రమ్య మార్గములు అంటాడు. చాలా ఈజీ ప్రయాణం, చాలా ఈజీగా. నేను చాలా ఈజీగా వచ్చినట్టు నేను మర్చిపోతా, అన్నీ మర్చిపోతాయి. నేను జరిగింది కూడా మర్చిపోతానే ఉంటా, ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం. అదేంటండి? దేవుని మహాకృప. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన్ని స్తుతించకుండా ప్రార్థించకుండా ఉండలేమంటే ఆయన కోసం నీకు తెలిసుంటే గనక ఆయన్ని స్తుతిస్తావు. ఒకసారి ద్వితీయోపదేశకాండం 4:7. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం. బాబు నెంబర్ చూసుకో సార్. అమ్మ ఒకసారి ఎవరైనా సరే నీరసంగా ఉంటే కనుక ఒక్కసారి జస్ట్ బయటికి వెళ్ళండి, నాలుగు పెట్టేస్తారు. ఒకసారి బాగా నీరసం వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ ఒకవేళ ఎవరైనా నీరసంగా ఉందనుకుంటే కనుక మీరు మరి బాగా నీరసంగా అవ్వద్దు, కానీ ఒకసారి వెళ్ళండి, జస్ట్ పెడుతుంది సార్. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టునప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనానికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? చూసారండి? మీకు నచ్చిందే ఈ మాట? ఏమండి? దేవుని స్తోత్రం చెప్దాం. అంటే ఆజ్ఞలన్నీ ఉంటాయి, ఏమండి? కానీ ఇది ఒక అందమైన అట్రాక్షన్ కలిగినటువంటి వజ్రంగా నాకు చిన్నప్పుడే నచ్చేసింది. ఏమండి? అన్ని రాళ్ళు అందంగానే ఉన్నాయి వజ్రాలు, కానీ కొన్ని కలర్స్ ఏమవుతాయి? అట్రాక్షన్గా ఉంటాయి కదా. ఇది ఎలా ఉంది? మన ఏలయనగా మనము మొరపెట్టున్నప్పుడల్లా మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు ఏ జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? ఎవరికి ఎవరున్నారండి? ఎవరు లేరండి. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు దేవుడను నేనే మరి ఏ దేవుడు కూడా లేడంటాడు. మనం మొరపెట్టున్నప్పుడల్లా అమ్మా బాగాలేదా ముసుకేసుకొని చిన్ని ప్రార్థన చేసేస్తాం. అడ్రస్ ఏమైనా రాసేవండి ఇప్పుడు. బా ఎంత ఈజీయో, అన్నిటికంటే ఈజీ ఏంటి? ఒక ఉత్తరం రాయాలంటే పెన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి, పేపర్ ఎక్కడో చూడాలి, చిన్న లిస్ట్ పెట్టాలంటే ఏం చేయాలి? అన్నీ వెతుక్కోవాలి. కానీ ఏంటంట, మనం మొరపెట్టినప్పుడల్లా చిటుక్కుమని వచ్చి ఇలా మోకరించి ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు దేవుడు? మనకు సమీపంగా వస్తాడంట. నిజమైన దేవుడు ఆయన. ఏమండి? ఎలాంటి దేవుడు? కాబట్టి మనం మొర్రపెట్టినప్పుడు సమీపంగా వస్తాడు దేవుడు. సమీపంగా వస్తే ఏమవుద్దండి? ఏమవుద్ది? నీ కార్యాలు సఫలమవుతాయి. ఏ జనానికి ఏ దేవుడు కూడా సమీపంగా లేడంట. మన దేవుడు అంటే ఎవరి దేవుడు? అందరి దేవుడు. మనం సొంతం చేసుకున్నాం కాబట్టి, మనం ఆయన సొంత పిల్లలం అయ్యాం కాబట్టి. ఎలా సొంతం అయ్యాం? ఏమండి? తను ఎందరు అంగీకరించారో వారందరికీ కూడా దేవుని పిల్లలు అవడానికి అధికారం ఇచ్చాడు. కాబట్టి మనకి సొంత తండ్రి అయ్యాడు. మన దేవుడు అంటాం. ఏమండి? అంతేనా? మీ తండ్రేనా యేసు ప్రభు? నాకు తండ్రా మీకు తండ్రా? మీకు నాకు సమానమేనా? నాకు ఎక్కువ. మరి నాకు ఎక్కువ అని మీరు అనుకోండి, అంతేనా? ఆయన ఎవరు ఎక్కువ ప్రేమిస్తే వాళ్ళకి తండ్రి. ఏమండి? మంచి దేవుడు కదా. మంచి దేవుడిని కలిగి ఉన్నాం మనం. వెండి బంగారాలు మనల్ని విమోచించలేవండి. వెండి బంగారాలు వంటి క్షయ వస్తువుల చేత మీరు విడిపింపబడలేదంటే అమూల్యమైనటువంటి యేసు రక్తం చేత మనం విడిపించబడ్డాం. దేవుని స్తోత్రం చెప్దాం. మంచి దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఏమాత్రం కూడా మరి నిర్లక్ష్య వైఖరి, అనాలోచన, దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా ఉన్నవాళ్ళు తప్పిపోతారు. నువ్వు నీ అడుగులు జార సిద్ధమైనవి అంటే అర్థం ఏంటి? వాక్యాన్ని ధ్యానించకపోతే కనుక. ఏమండి? నా అడుగులు జార సిద్ధమైన 73వ కీర్తనలో ఆసాబు గారు రాస్తాడు. ఏమండి? నా అడుగులు జార సిద్ధమాయను. ఏమండి? భక్తిహీనుల క్షేమాలు నాకు కంటబడినప్పుడు రోజు భక్తిగా వాక్యానుసారంగా ఉంటే కనుక ఉంటున్నాను కాబట్టి అసలు ఇలా ఉండటం వ్యర్థమేమో, ప్రతిరోజు ప్రతి ఉదయాన్నే శిక్ష వచ్చేస్తుంది నాకు అనుకున్నాడంట. చాలా బాధపడ్డాడు. వాళ్ళని చూసి ఏమండి మత్సరపడ్డాడు లోపల. కానీ దేవుని వాక్యం అంటది, ఒకసారి వెళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళు,
ఒకసారి ప్రార్థన చేయి, మోకరించి ప్రార్థన చేయి, నేను నీతో మాట్లాడతా. వాళ్ళ అంతమును గూర్చి ధ్యానించినప్పుడు ఏమైందంటండి, వాళ్ళు ఇంటి మీద మొలిచిన గడ్డి వలె ఉన్నారని. ఏమండి, అప్పటికప్పుడు గాలి వీస్తే అది ఎగిరిపోద్ది అనమాట. గడ్డి పువ్వుల్లా ఉన్నారని, క్షణికంగా ఉన్నారని దేవుడు తెలియజేశాడు. ఏమండి, నీవు నాకు తోడుగా ఉన్నావు, నా కుడి ప్రక్కన నీడగా ఉన్నావు. దేవుడు మనకు తోడు ఉంటే ఏంటండి, ఇంకా నీవు నాకుండగా ఈ లోకంలో ఏదియో నాకు అక్కరలేదు. నీవు నన్ను మహిమలో చేర్చుకుంటావు. దేవుని స్తోత్రం చెప్దాం. మనం శ్రేష్టమైనటువంటి వారం, యేసు ప్రభువుని కలిగిన మనం శ్రేష్టమైనటువంటి వారం. యెషయా గ్రంథం 64:4. యెషయా గ్రంథం 64:4, 623వ పేజీ. తన కొరకు కనిపెట్టుకొను వాని విషయమై. ఏమండి, ఎవరి విషయంలో అంటండి, ఎవరి కోసం అంట? మీరు ఎవరి కోసం కనిపెడుతున్నారు? అంతేనా? ఎక్కడన్నా వజ్రాలు దొరికితే బాగుంటాయి అనుకుంటున్నారా? ఏదైనా లోన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? మోడీ గారు వచ్చారు, ఏమన్నా డబ్బులు వేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఏమండి, మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఏమండి ఈయన ఏం చేస్తారో, ఏమండి నా స్థితి మారిపోద్దేమో అనుకుంటున్నారా? ఏమండి, కాదు కదా. ఎక్కడ అంటాడు, తన కొరకు కనిపెట్టుకొని వారి విషయమై. ఎవరి కోసం అంట? తన కోసం, దేవుని కోసం కనిపెట్టుకొని వారి విషయమై నీవు తప్ప. ఎవరు తప్ప? మరి ఇంకా రకరకాల వాళ్ళ పేర్లు పెట్టుకున్నావు అనుకోండి, వాళ్ళు ఏమవుతారు? తప్పిపోతారు. యేసు ప్రభు మాత్రమే తప్పడు. నువ్వు ఆప్షన్స్ పెట్టుకో. మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ బంధువులు, మీ స్నేహితులు, ఏమండి మీ ఎమ్మెల్యేలు, మీ రాజకీయ నాయకులు పెట్టుకోండి. ఏమండి, అందులో యేసు ప్రభువుని పెట్టుకోండి. ఎవ్వరు తప్పిపోయినా ఆయన మాత్రం తప్పిపోరు. ఆయన వాగ్దానాలన్నీ కూడా అవును అన్నట్లుంటాయి అంటండి. దేవుని స్తోత్రం చెప్తాం. అవునంటే ఏంటి? నీకు నెరవేర్చబడతాయి అన్నమాట. గొప్ప దేవుని కలిగి ఉన్నావు. తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమే తన కార్యమును సఫలం చేయు దేవునిని అబ్బా, ఏమండి, ఏదో భగవంతుడా ఉంటే గనక నాకు సహాయం చేయండి. ఏ భగవంతుడన్నా ఉంటే, ఆళ్ళని చేసా, ఏళ్ళని చేసా, ఎన్నో పూజలు చేశాను నా జీవితంలో. కానీ నా పూజలకు ఫలితాలంటూ రాలేదు. కాబట్టి నిజమైన దేవుడు అనేవాడు ఉంటే నా కూతురు బతకాలి అంటే బ్రతికిపోద్దండి, అంతే. ఆయన పేరు పెట్టకపోయినప్పటికి కూడా నిజమైన దేవుడు అన్న పదం ఎవరి నోట వస్తుందో ఆయనే. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? బ్రతికించేస్తాడు కదా. ఇంకా పేరు తెలిసి ఉందనుకోండి, ఇంకా ఎంత బాగుంటుంది. పేరు తెలుసుంటే ఇంకా బాగుంటుంది కదా. ఏమండి, పేరు తెలియకపోయినా సహాయం చేస్తున్నారు. పేరు తెలిసి ప్రార్థన చేస్తే ఇంకా చాలా ఈజీ. ఏమండి, అప్పుడు అంటండి, ఇప్పుడు కాదు. దేవుడు అంటే వెతుక్కునేవారు. అలాంటి పరిస్థితిలో ఇశ్రాయేళ్ల ప్రజలకి ప్రత్యక్షమై వాళ్ళు నా జనం అని చెప్పి వాళ్ళలో ప్రవేశించి దేవుడు వాళ్ళకి గొప్ప గొప్ప కార్యాలు చేస్తా. గొప్ప గొప్ప కార్యాలు, కొన్ని కార్యాలు చెప్పండి. ఏమండి, ఇశ్రాయేళ్ళకి జరిగిన కార్యాల్లో ఏమండి 10 అద్భుతాలు జరిగినాయి. ఏమండి, మరణాల నుంచి తప్పించాడు. ఎర్ర సముద్రం పాయలైపోయింది. యోర్దాన్ నది పారిపోయింది. ఏమండి, గొలియాతులు హతమార్చబడ్డం. ఎన్ని కార్యాలు చేసి వాళ్ళ దేవుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, అట్టి దేవుడు కలడన్న వార్త తెలిసి అట్టి దేవుడు, అబ్బా, ఒక మనిషి ఇష్టపడితే ఆ మనిషికి తోడుగా ఉండడానికి దిగి వచ్చినటువంటి దేవుడు, వాళ్ళ మాట్లాడినా ప్రార్థన చేసినా వాళ్ళు పాట పాడినా వాళ్ళకి తోడుగా ప్రక్కన ఉండేటువంటి దేవుడు ఎవరికి తెలవదంటాడు ఇంతవరకు. ఏదో ఎలా అనుకుంటాం వెళ్ళిపోవడం, అదేంటో తెలియదు. మనసులో కూడా మాట రాదు, కానీ ఏదో ఇలా అంటే అయ్యేపోయింది అనుకుంటారు, అంతేనా? అవునా కదా? ప్రార్థన చేయడం అంటే వాళ్ళు ప్రార్థన చేసుకునే వాళ్ళు రా. ఎవరికి చేస్తున్నారు ప్రార్థన? ఎవరికి చేస్తున్నారండి? ఎస్ఐ గారికి లెటర్ రాసామనుకోండి, ఏమండి మీరు ఇలా చేయవాలని కోరుకొని ప్రార్థిస్తున్నాను అంటారు. ప్రార్థించడం అంటే అర్థించడం, అడగడం, మాట్లాడుకోవడం, చెప్పుకోవడం. అవునా కదా? వాళ్ళు చెప్పుకుంటారంట. క్రైస్తవులు ప్రార్థన చేయడం అంటే ఏంటి?
వాళ్ళ దేవుడితో చెప్పుకుంటారంట. చెప్పుకుంటే ఏం చేస్తాడు వాళ్ళ దేవుడు? ఆ, మరి నీకైతే విశ్వాసం లేదేమో. అన్యజనులకి బాగుంటుంది, అన్యజనులకి ఇంకా బాగుంటుంది. అంటే వాళ్ళు ప్రార్థన చేస్తే నార్మల్గా ఉండదు. వాళ్ళు ప్రార్థన చేస్తారనుకో తగ్గిపోద్దండి. ఏమండి, మనోళ్ళు ఏం చేస్తారండి, 4 రోజులు వచ్చిన తర్వాత మనం సరిగా నడుచుకో, ఆ తర్వాత దేవుడు చేయట్లేకపోతున్నాడు అనుకుంటారు. వాళ్ళు ఏమంటారు, అమ్మ మీరు వెళ్ళేటప్పుడు ఈ కొబ్బరి నూనె ప్రార్థన చేయించుకొని తీసుకురండి. మనం తెచ్చుకోం కొబ్బరి నూనె. ఏమండి, మనం తెచ్చుకోం. ప్రార్థన చేసుకోవడానికి గబగబా తీసుకొని సిలువ వేసుకొని ప్రార్థన చేసుకుంటామా? ఏమండి, వేసుకునే వాళ్ళు ఉంటారు కాదంటలా. కానీ మామూలు వాళ్ళు ఏమంటారు, అమ్మ కొబ్బరి నూనె పెద్ద బాటిల్ తెస్తారండి వాళ్ళు. అంటే చిన్నదైతే అస్తమానం ఎవరో ఒకళ్ళు మళ్ళీ తేరేమో అని చెప్పి వాళ్ళు పెద్ద బాటిల్ పావు కేజీ కానీ అలా తెచ్చుకుంటారు. వాళ్ళకి నమ్మకం చాలా ఉంటుంది. దేవుడు గొప్ప దేవుడు అని వాళ్ళకి అర్థమైంది. ఏమండి, కానీ బయటికి రాలేని పరిస్థితి. కాబట్టి తన కార్యం సఫలం చేసేటువంటి దేవుణ్ణి, ఏమండి, తన కొరకు కనిపెట్టి వారి విషయంలో తన కార్యం సఫలం చేసే దేవుణ్ణి ఏ తరంలో ఎవడు చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సంగతి కూడా వాళ్ళు వినలేదంట. మీరు విన్నారు కదా, ఇప్పుడు తెలియజేసుకున్నాడు కదా, నా తండ్రి తెలియచేస్తే తప్ప ఇది నీకు తెలిసి ఉండదు అంటాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ లోకంలో ఒక అద్భుతమైన విషయం ఏంటి అంటే నీకు యేసు ప్రభు తెలవడం, ఈ సృష్టికర్త ఆయనని తెలవడం, నిన్ను పుట్టించిన వాడు ఆయనని తెలవడం అన్నిటికంటే గొప్ప సంగతి అనమాట అండి. అవునా కదా? ఆయన్ని మనసారా స్తుతిస్తే మాత్రం దేవుడు మనల్ని ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు కానే కాదు. అలాగే కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం. మరి దావీదు భక్తుడు చాలా ప్రార్థన పరుడు అని చెప్పాను. ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. మరి దేవుని మాటలు కూడా, దేవుని వాక్యం కూడా, తను ఒక ప్రవక్త అంట కదా అంటే దావీదు భక్తుడు ఒక ప్రవక్త. ఆయనలో ఉండి కూడా దేవుడు మాట్లాడుతూ ఉండేవారు. 50వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 50వ అధ్యాయం కీర్తనలు 57వ వచనం. నా జనులారా, దేంటంటండి దేవుడు అంటున్నాడు, నా జనులారా నేను మాట్లాడబోచున్నాను, ఒక్కసారి నా మాటలు వింటారా అని అడుగుతున్నాడు దేవుడు. ఇశ్రాయేలు నా జనమా ఒక్కసారి ఆలకించు. నేను దేవుడను, నీ దేవుడను. ఏంటంటండి, నేను దేవుణ్ణి, నీ దేవుణ్ణి. ఆయనకి నీ దేవుడు అంటూ ఇష్టం అనమాట అండి. ఏమండి, మన దేవుడు అనిపించుకోవడం ఇష్టమేనా మనకి? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఏమండి, అపర్ణ ఉందనుకోండి, సపోజు అపర్ణ వాళ్ళ దేవుడు ఉన్నాడే అన్నారనుకోండి, ఎంత బాగుంటుందండి? ఏమండి, బాగుంటుందా బాగుందా? అంత పేరు తెచ్చుకోవాలి మనం. నేను నీ దేవుణ్ణి, దేవుడను, నీ దేవుడను, నీ మీద సాక్ష్యం పలికేదను. నువ్వు బలులు అర్పిస్తా ఉన్నావు, వాటి నిమిత్తం నేను గద్దించట్లేదు. ఏంటంటే నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. రోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, ఏమండి, నా ప్రార్థన ధూపం వలన నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యములు వలన నీ దృష్టికి అంగీకారములు అగునుగాక అంటాడు దావీదు భక్తుడు. మనం ప్రార్థన చేస్తే ఏం చేసినట్టంట? బలి అర్పించినట్టు, బలిపీఠం మీద బలి అర్పించినట్టు. ఏమండి, ప్రతిరోజు ప్రార్థన చేయడం అంటే ఏంటి? దేవునికి బలి అర్పించినట్లు, ఆయన గౌరవించినట్లు ప్రార్థన చేయడం. నీ ఇంట నుండి కోడెనైనను, ఏంటంటండి, మరి మనకి కోళ్ళు అయితే ఏమంటున్నారు, కోడి దూడలు అయితే ఏమంటున్నారు, అదేమంటున్నారు, ఇదేమంటున్నారు, ఎంతో సణుగుతారు గొణుగుతారు. మరి ఆయన అంటాడు, నీ కోడెనైనను నీ ఇంటి నుండి పొట్టేళ్ళనైనా నేను తీసుకోనని అంటాడు. నువ్వు ఇచ్చుకుంటే తీసుకోవడం వేరు, ఇస్తే తీసుకున్నది వేరు. అంతేనా కదా? ఏమండి, ఇస్తే తీసుకోవడంలో మర్యాద ఉంటుంది. మనమే అడిగి తీసుకుంటే ఇది చాలా బాగుంది అన్నారనుకోండి, అంటే బాగుంది అన్నారనుకోండి, మీరు తీసుకోండి అన్నారనుకోండి, పర్లేదు వద్దులే అంటే పర్లేదు తీసుకోండి అంటే బాగుంటుంది. ఇది బాగుందా, ఎక్కడి నుంచి తెచ్చారు, ఇది నేను తీసుకెళ్తానులే, నువ్వు ఇంకోటి కొనుక్కొచ్చు. ఏమండి, ఇది నేను తీసుకెళ్తాను, నువ్వు ఇంకోటి కొనుక్కొచ్చుకో. ఏమండి, నీ ఇంటి నుండి ఒక కోడెనైనా పొట్టేలునైనా నేను తీసుకున్నాను. దేవుడికి ఏది ఇష్టం లేదు. నువ్వు నీ అంతటా నువ్వు ప్రభువా నాది అంగీకరిస్తారా,
నేను ఇస్తున్నాను తీసుకుంటారా? ప్రభు ఈ చిన్ని కానుకేస్తున్నాను తీసుకుంటారా? మీరు అంగీకరించరు. కుమారక్క టింగుమని కొట్టేసి కుమారక్క వేసావా దేవుడికి వేసావా? కుమారక్కకి వేస్తే ఇక్కడే ఉంటుంది. ఎవరికి ఇచ్చినట్టు? అమ్మమ్మగారు ఉన్నారనుకోండి, అమ్మమ్మగారు ఎప్పుడైనా కానుక ఇచ్చారనుకోండి, అమ్మమ్మగారు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్స్ అన్నాం అనుకోండి, ఏమంటే అంటాం కదా ఒకసారి. మీ అందరి కోసం కూడా ప్రార్థన చేస్తాం, థ్యాంక్స్ కూడా చెప్పుకుంటాం. అవసరం నిమిత్తం కరెక్ట్గా మా దగ్గర లేనప్పుడు చిటుకుమని వచ్చినాయి అనుకోండి, ఏమండి థ్యాంక్స్ అన్నాం అనుకోండి, అమ్మ మాయిగావుగా డబ్బులు, ఏమండి ఎవరి అయ్యి దేవుడి అనమ్మా మాయిగావమ్మాయి అంటారు, ఏమండి. కాబట్టి కుమారక్కకి ఇస్తే కాదు ప్రతిఫలం, ఎవరికి ఇస్తే? దేవునికి ఇస్తే ప్రతిఫలం. నా కోసం ఇవ్వనవసరం లేదు, ఒక మనిషిని ఒకళ్ళు పెంచనవసరం లేదు. దేవుని పనులు ఇన్ని జరగడానికి ఏమండి మీరు కానుకలు వేసుకుంటున్నారు. నా కోసం, నా తిండి కోసం అయితే అసలు అక్కర్లేదు కదా. ఎవరో ఒకళ్ళు పాపం ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టుకుంటూ ఉంటారు కానుక. మేము ప్రార్థన చేసుకుంటాం, వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం కూడా. ఎందుకని చేసే బాధ్యత ఉంది. వాళ్ళు అంటండి వాళ్ళ దశంభాగాలు గట్రా తీసుకుంటే ఎందుకు అంటే వాళ్ళకి స్వాస్థ్యం ఇవ్వబడలేదు, లేవీలకి స్వాస్థ్యం ఇవ్వబడలేదు. మీరు తీసుకొచ్చిన వాటిని వాళ్ళు తీసుకొని నీ కోసం వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలంట. దేవుడు పెట్టాడు ఆ పదం, ఏమండి. వాళ్ళు పని చేసుకుంటూ ఉంటే మీకు ఇలాగే కష్టపడితే నాకు ఇంకా సమయం ఎక్కడ ఉంటుంది? అంతేనా కదా. అందుకోసం ఏం చేస్తారు? మీరు ఇచ్చిన వాటితో వాళ్ళు తినేసి మీ పేరులు ఆయన సన్నిధిలో, ఇశ్రాయేళ్ల 12 గోత్రాలని వాళ్ళు రోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. పలానా వాళ్ళు పలానా వాళ్ళు పలానా వాళ్ళు. అప్పుడు మీకు ఏమవుతుందంట? ఆశీర్వాదం వస్తుంది కదా. నాకు కాదు ఇచ్చేది, మీరు దేవునికే. నీ ఇంటి నుండి కోడినైనను, నీ ఇంటి నుండి పొట్టేళ్ళనైనను నేను తీసుకొనను. మీరు ఇస్తేనే కదా, ఏదైనా కానుకైనా ఇస్తేనే, మీ ఇష్టపూర్వకంగా ఇస్తేనే. ఆయన అంగీకరించడం కూడా. ఒక ఆవిడ బ్రాహ్మిన్స్ లాగా అనిపించారు కానీ కాపులు అంటండి. మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది, కాపులు కానీ బ్రాహ్మిన్స్ మాటే ఉంది వాళ్ళకి, అంటే ఆ బజార్లో. అయితే జంగారెడ్డిగూడ హాస్పిటల్లో అమ్మ ఉన్నప్పుడు మాట్లాడారంట. ఆ పిల్లోడు చాలా వాదించాడు. ఆ తర్వాత నా మాటలు చాలా బాగా నచ్చినాయి అంట. తర్వాత మళ్ళీ పైకి వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు దేవుని కోసం తెలుసుకుందామని, దేవుని స్తోత్రం చెప్దాం. అయితే వాళ్ళ అమ్మమ్మ గారు నాతో చెప్పిన మాట ఏంటి అంటే, యేసు ప్రభు నాకు కనబడ్డారు, కనబడితే నేను ఆయనకి కానుక ఇద్దామన్నాను. అయ్యా మీ కానుక ఇస్తాను తీసుకోండి అన్నాను. సరే అన్నాడు. నేను 2 రూపాయలు తీసుకొని ఇద్దాం అనుకున్నాను. ఆయన దగ్గరున్నవాడే దూరంగా వెళ్ళినట్టు అనిపించింది. తీరా చూస్తే ఒక పెద్ద సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఏంటంటండి ఈ 2 రూపాయలు ఎలాగెళ్తాయి ఆయన దగ్గరికి? నేను అదంతా తిరిగి అలా వెళ్ళి ఇలా వెళ్ళి, ఆయనకి 2 రూపాయలు ఏంటి? ఏమండి ఆయనకి 2 రూపాయలు నువ్వు ఇవ్వగలవా? ప్రేమ గల ఆయన ఒకవేళ నువ్వేం పెడతావో, చిన్ని పిల్లలని ముద్దుగా ఏమంటాడు, నాకు పెట్టమ్మా, ఏమండి నాకు పెట్టమ్మా అంటే నువ్వేం చేస్తావు? ఏమండి నాన్న రొట్టె ఇచ్చారనుకోండి, ఒకటి తీసి ఏమండి ఎంత మంచోడు కదా. పప్పుల చేతిలో ఉండి మొత్తం ఇచ్చేసారనుకోండి, ఎలా ఉంటుంది బిస్కెట్ అంత మన చేతిలో పెడితే తీసుకుంటారా? ఇలా ముద్దు పెట్టుకొని బొగ్గగిల్లి మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టేస్తారు పిల్లలు. ఏమంటే తల్లిదండ్రులు తినటానిక? పిల్లోడు ఇచ్చాడండి తినేస్తున్నానని తిన్నారనుకోండి, ఏమంటారండి? ఏమండి అవునా కదా. దేవుడు నీ ఇంటి నుంచి ఏది తీసుకోడు, నువ్వు ఇచ్చావనుకో దాన్ని చూస్తే ఆయనకి సంతోషం. దాని ద్వారా నీకు 1000 రెట్లు ఇస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఎక్కడన్నా నీ విత్తనాలు మిస్ అవ్వచ్చేమో, ఫెయిల్ అవ్వచ్చేమో, నువ్వు ఇచ్చిన ఏ రూపాయి అయినా సరే కొన్ని రోజులకి మొలకెత్తితే ఏమవుతాయి? మా చిన్నమ్మగారు ఇలా వాక్యం చెప్తుంటే కొంచెముగా విత్తువాడు కొంచెముగా పోయాను, ఎక్కువగా విత్తువాడు ఎక్కువగా పండగోయినంటే అప్పుడు అనుకునేదాన్ని 1 రూపాయి కూడా నా కోసం వాడేదాన్ని కాదు. మా అమ్మగారు అంత పిసినారు తను ఏంటి అట్టు తెచ్చుకోమంటే తేదు, ఏమంటే 2.5 అట్టు తెచ్చుకోమంటే తెచ్చేది. కానీ పోనీ ఎవరన్నా వస్తే అది పెడితేనంట ఒన్నంట అంటే దాచుకున్నాయంట, గబగబా తీసుకొచ్చి ఇచ్చేదాన్ని. వాళ్ళు ఎంతమంది వచ్చినా 4 వస్తే 4 అట్లు ఇచ్చేసేదాన్ని గబగబ తెచ్చేసి. కానీ నేను ఒక్కటి తెచ్చుకోవడానికి మొన్న అయిపోద్దేమో, ఏమండి అర్థమవుతుందండి. కాబట్టి అప్పుడు విత్తుకున్న విత్తనాలు ఇప్పుడు ఏమైనాయి? ఇదంతా పంట కాదా? పంట పెట్టకుండా మీకు వస్తాయా? మీరు చిన్నప్పుడు పెట్టుకున్నారంటే అవి వస్తున్నాయేమో. ఇప్పుడు నేను చిన్నప్పుడు పెట్టాను కాబట్టి ఇప్పుడు ఏమైంది? నేను కూర్చొని నా పనులు చేసుకున్నా, నా ప్రార్థన చేసుకున్నా. ఏమండి మీరు చెప్తున్నాను, ఒక ద్రాక్ష పళ్ళు 1 కేజీ తీసుకెళ్ళిపోయి తినేయగలరా? కుమారక్క అంటే చిటుకుమని పట్టుకొచ్చేస్తారు పాపం. ఏమండి దేవుని స్తోత్రం చెప్దాం. ఎందుకని దేవుడికి ఇచ్చినట్టు అని, అవునా? దేవుని పని చేస్తున్నారని.
మరి ఆ రోజున పెట్టుకున్నది ఏమవుతాయి? మీరు పెట్టుకున్నా వస్తాయండి, ఎప్పుడైనా వస్తాయి కదా. మనకి మన దగ్గర నుంచి ఏది బలవంతంగా తీసుకునే దేవుడు కాదు. నువ్వు ఇస్తేనే నీ జీవితంలో ఏంటంటండి, దుర్దినములు రాకముందే, వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పే సంవత్సరాలు రాకముందే, నీ బాల్య దినములు అందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఆయన కోసం ఏదైనా చెయ్యాలి అంటే నీ బలం ఉన్నప్పుడే, నీ శక్తి ఉన్నప్పుడే. ఏమండి, అంతేగాని తర్వాత చేస్తాను నేను తర్వాత చేస్తానండి, ఎప్పుడో కోరికండి, అది అలాగే అయిపోయిందండి. నువ్వు చేయలేకుండా అయిపోతాయి. బైబిల్ చదవాలని కోరిక కళ్ళు పోయిన తర్వాత ఏమండి కుదరదు. కళ్ళతోటి మర్చిపోయి వచ్చానండి, 10 రోజులు అవుతుందండి. ఏమండి, బైబిల్ చదవడం కుదురుద్ది అప్పుడే. మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలని నాకు ఎంతో ఆశ అండి, కానీ ఇప్పుడు నా మోకాళ్ళు సహకరించవు కదండి. ఏమండి, చిన్నపిల్లలకు కూడా ఏంటి మోకాళ్ళ జబ్బులే అందరికీ కూడా. అవునా, నేను చేతులు ఎత్తాలంటే పీక్ వచ్చేస్తాయండి. ఎంత పని అయినా చేస్తాను కదండి, ఇలా వచ్చి చేతులు పైకి ఎత్తాను అనుకోండి ఏమవుద్దండి. అందుకే చిన్నప్పటి నుంచే మోకాళ్ళ మీద ప్రార్థన. ఎప్పుడన్నా మోకరించావా అన్నాడు అనుకోండి, అందరూ అక్కడ మోకాళ్ళు వేస్తారు దేవుని సన్నిధిలో. నువ్వు భూమి మీద ఎప్పుడన్నా మోకరించావా? ఏమండి, ఎప్పుడన్నా మోకరించావా? ఇది సాష్టాంగ నమస్కారాలు చేస్తారు దేవుడు అంటే. ఏమండి, 24 పెద్దలు సాష్టాంగ నమస్కారాలు చేసి వాళ్ళ యొక్క కిరీటాలు అక్కడ పెట్టారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్త. అనుకూలమా కష్టమైనప్పటికీ కూడా నీవు కష్టంగానైనా ఏం చేయాలి? నీకే తెలిసిన ఆయన అని కాదు, అంటే బాగా కష్టమైన పరిస్థితి అయితే వేరు. మోకరించి ప్రార్థన చేయడం, చేతులెత్తి ప్రార్థన చేయడం. చేతులెత్తి ప్రార్థన చేయడం నైవేద్యం పెట్టినట్టు దేవునికి. నైవేద్యం అంటే ఏంటి? ఒక మంచి స్వీట్ తయారు చేసి, మామూలు స్వీట్లు తయారు చేయడం మనకు రాదు, కానీ ఏమంటే చేతులెత్తి ప్రార్థన చేస్తే ఏంటి? మంచి స్వీట్ తయారు చేసి ఆయన దగ్గరికి తీసుకెళ్ళినట్టు. ఎవరి దగ్గరికన్నా వెళ్ళేటప్పుడు ఉట్టి చేతితో వెళ్ళిపోయి గంట సేపు మాట్లాడిస్తే బాగుంటుందా? మంచి స్వీటు. ఇది నేతి మిఠాయిలండి, మన గీత పంపించింది. నేను అందుట్లో ఒకటి తిన్నాను అంతే. ఏమండి, నాకు పెద్ద కాస్ట్లీ అంటే మనసు ఒప్పదు, ఎవరైనా వస్తే పెడదామని అని. తీరా చూస్తే బాక్స్ అంతా అయిపోయింది. ఏమండి, ఎట్టో గట్టు ఎవరో ఒకళ్ళు వచ్చారో అయిపోయింది. ఏమండి, పెద్దోళ్ళకి పెట్టాలనిపిస్తుంది మంచి స్వీట్. అవునా కదా? ఎందుకు గీత ఇంత డబ్బులు పెట్టి మంచి స్వీట్లు ఎందుకు అంటే, దేవుని సేవకులు కదక్క అంది. ఏమండి, నాకే ప్రాణం ఒప్పదు. ఏమండి, కానీ దేవునికి అర్పించేది చేతులెత్తి ప్రార్థన చేస్తే మంచి పలహారం పెట్టినట్టు. చదువమ్మ అక్కడ. ఏంటంటండి ఒకసారి అడవి మృగములన్నీ. ఏమండి, ఏమండి, అడవి మృగాలు ఎవరివి? నువ్వు ఇవ్వాలి ఆయనకి. ఏమండి, నువ్వేమి ఇవ్వనవసరం లేదు, ఏదో గిఫ్ట్గా నువ్వు ఇష్టపడి తీసుకెళ్తున్నావు అంతే దేవుని సన్నిధికైనా. అది అర్థమవుతుందండి. అమ్మో ఇవ్వకపోతే ఏదో చేసేస్తాడు అనుకోకు. నేనేమి చేయడు ఆయన, నీకే ప్రతిఫలాలు రావు అంతే. అర్థమవుతుందండి? ఆయన ఏమి చేసాడు, నీకే ప్రతిఫలం రాదు అంతే. ఎన్ని కొండల మీద? 1000 కొండలు. నీకు తెలుసా 1000 కొండలు? ఎన్ని కొండలు తెలుసు? ఎన్ని కొండలు తెలుసు మనకి? ఏమండి, అలా ఎన్ని కొండలో తెలియదు. 7 కొండలు చెప్పమంటే 7 కొండలు చెప్పలేము. 1000 కొండలు ఉన్నాయి. 1000 కొండల మీద పశువులన్నీ నాయి. నాకేం తక్కువేం కాదు. కొండల్లో పక్షులన్నీ నాకు తెలుసు, ప్రతి చిన్ని పిట్ట. ఏమండి, దానికి ఏ కలర్ కావాలి, ఏ ముక్కు కావాలి, ఏ వర్క్ చేసుకుంటుంది అది. ఏమండి, వడ్రంగి పెట్ట ఉంది. ఏమండి, తాడి చెట్టుని ఏం చేస్తుందండి, ఈ హోల్లా చక్కగా కొడతా ఉంటుంది. ఏమండి, సుత్తితో కొడితే ఏమవుద్దండి, ఎంత చక్కగా వచ్చేద్దాం. ఏమండి, కొన్ని పెట్టలు చిన్నగా ఉంటాయి, అట్లా మూతి పెద్దగా ఉంటుంది ముక్కు. ఇంత బారు చేపను మింగేస్తుంది. దేనికి ఏది కావాలో కొంగలు ఉన్నాయి, అస్తమాన నీళ్ళలో చేపలు పట్టుకోవాలి, ఇంత బారు కాళ్ళు ఇచ్చాడు. ఏమండి, అవునా కాదా? దేవుడు దేనికి ఏది కావాలో అది ఇచ్చాడు, అన్నీ ఆయనవే. ఏమండి, పొలములోని పశువులు నా వశమై ఉన్నవి. పశువాదులు అంటే పశువులు. ఏమండి, తీసుకోవాలంటే తీసుకోవచ్చు, తీసుకోవాలంటే నాది నేను తీసుకుంటాను. ఏంటండి, మరి నాకు మేకపోతున్నామండి, నాకు కోడి తీసుకురండి, నాకు నల్ల కోడి తీసుకురండి ఎందుకంటారు? తీసుకోవడం కుదరదు. ఆయన్ని నువ్వు తీసుకొచ్చావు అనుకో, నేను ఇచ్చుకుంటున్నాను అంటావు కదా. ఏమండి, కొంతమంది ఏమంటారు,
నల్లపెట్టను తీసుకురండి. ఏమండి మీరు ఉన్నారా ఇలాంటి వాళ్ళకి లేవు కాబట్టి ఆయనవి కాబట్టి నువ్వు సంపాదించుకొని నాదని నువ్వు తీసుకెళ్ళి ఇస్తేనే తప్ప అట్లా ముట్టుకోవడం కుదరదు. అర్థమవుతుందండి? ఇది చెయ్యి పెట్టి ఇది మీదే అంటే అప్పుడు ఇష్టపడతాయి అంట. అంతేగాని లేకపోతే 1000 కొండల మీద పశువులన్నింటినీ చూసి ఇది నాది ఇది నాది ముట్టుకోవడం కుదరదండి. వాటికి 1000 కొండల మీద పశువులన్నీ నావే, పొలములోని పశువాదులను నేను ఎరుగుదును, ప్రతి పక్షిని నేను ఎరుగుదును, అవన్నీ నా వశమై ఉన్నవి. ఏంటంటండి దేవుడు అంటే ఎలాంటి వాడు? లోకము దాని పరిపూర్ణత నావే. నాకు ఆకలిస్తే నీతో చెప్పను. దేవునికి ఆకలేస్తుందండి? ఆకలేస్తుందా? నాకు దాహానికి ఇవ్వు అన్నాడు. దాహానికి ఇమ్మంటే నీకు దాహం తీర్చడమే ఆయన దాహం. అర్థమవుతుందండి? నీకు మేలు చేయడమే ఆయన దాహం. నిన్ను ఆశీర్వదించడమే ఆయన ఆకలి. అర్థమవుతుందండి? నేను ఆకలి కొని నువ్వు నీతో చెప్పను. ఏమండి ఇది తీసిరా అది తీసిరా అయ్యిగా ఆయన ఆకలి. కోడెల రక్తం మేకల రక్తం కాదు, ఆయనే రక్తం ఇచ్చేశాడు. అవి ఒక సూచనగా యేసు ప్రభుకి సూచనగా అర్పించేవారు, కానీ వాటి వలన పాపక్షమాపణ లేదు. యేసు ప్రభు వస్తాడని ఒక సూచనగా వాటిని అర్పించేవారు అంతే. అర్థమవుతుందండి? ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం మనిషి యొక్క పాపాన్ని ఏమండి తీయలేదు. అందుకోసం ఆయనే దిగి వచ్చారు. నేను తింటాను అనుకుంటున్నారా ఏంటి? మీ పాపాల నిమిత్తం మీరు అర్పించుకుంటున్నారు అంతేగాని ఇప్పుడు కాదు. వృషభముల మాంసం నేను తినను. పొట్టేళ్ల రక్తం నేను త్రాగుతానా? నేను త్రాగను. ఏంటంటండి? దేవునికి స్తుతియాగము ఏం చేయాలంటండి? స్తుతియాగాలంటే రోజు పాటలు పాడాలి. మరి పాటలు పాడుతున్నారా? స్తుతులు చెప్తున్నారా? ఏమండి స్తుతులు చెప్పుకోవాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, స్తుతియాగ పాటలు పాడాలి. అది దేవునికి ఇష్టం. ఎప్పుడన్నా మాట ఇచ్చావా? ఇది చేస్తాను ప్రభు అని, అది నువ్వేం చేయాలి? నువ్వు చెల్లించేసుకో. తప్పవద్దు, లేకపోతే అది ఊరవద్ది. మనం చదువుకున్నాం. ఏమండి నీ ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు. ఇదేంటంటే ఆపత్కాలంలో వచ్చేస్తే నువ్వేం చేయాలి? నా కోసం మొరపెట్టు ఒకసారి. ప్రభువా నాకు కావాలని మొరపెట్టాలో వద్దండి? నీ ఇష్టం అయితే బాగు చేయి, లేకపోతే లేదు. ఏమండి అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టంటే బాగుంటుంది, అంతేగాని ఇష్టమైనప్పుడు పెడతలే, లేకపోతే లేదులే. ఏమండి ఆ పద్ధతి మంచిది కాదు. ఏంటంటండి ఆపత్కాలంలో మొరపెట్టిన ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంట? మహిమపరుస్తారు. ఇప్పుడు మొరపెట్టుకున్నారు, అనేక శ్రమల నుంచి విడిపించారు. ఏమంటే నాకు కూడా తెలుసు కదా, అనేక శ్రమలు అనేక కష్టాల నుంచి విడిపించాడు దేవుడు. అందుకోసం నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను ఏం చేస్తావు? మహిమపరుస్తావు. ఊరికినే చేయమంటే చేస్తారండి? చేయలేరు. కానీ బాగా ఎదిగితే స్థితి మారిపోయినప్పటికీ కూడా మనం దేవునికి స్తుతులు చెల్లిస్తూనే ఉంటాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలసి ఉన్నది. చాలండి, అక్కడికి చాలు. అలాగే 107వ కీర్తన అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు ఒక్కసారి వివరణ ఇవ్వడానికి వచ్చాను. దేవునికి ఏం చేయాలంట? మొర పెట్టుకోవాలి. ఆయన మొర వినే దేవుడని, మన దగ్గరికి వచ్చే దేవుడని, మనకు సమీపంగా వచ్చే దేవుడని నీకు తెలుసుంటే, నిన్ను రక్షించడానికే వచ్చాడని, నిన్ను ఆదరించడానికే వచ్చాడని నీకు తెలుసుంటే, నరకానికి పోకుండా నిన్ను రక్షించడానికి వచ్చాడని నీకు తెలుసుంటే కనుక, ఆయన్ని నమ్ముకుంటే, ఆయనకి ప్రార్థన చేస్తే నిన్నేం చేస్తాడు? ఆయన రక్షిస్తాడనమాట అండి. ఒకసారి 107వ కీర్తన 6వ వచనం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, వారిని ఆయన ఏం చేశాడంటండి? ఆయన వారి ఆపదల్లోంచి వారిని విడిపించాడంటండి. కష్టంలో ఉన్నాం ప్రభు, నశించిపోతున్నాం ప్రభు అంటే విడిపించడమే కాదు, కానీ వాళ్ళు చేరవలసిన గమ్యానికి కూడా ఒక మంచి నివాసపురానికి ఆయన చేర్చాడంట. ఏం చేయాలంటండి? చెల్లించుదురుగాక అంటే చెల్లించాలి. ఏమండి
మీకు మేలు చేసినప్పుడు, మీకు మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు, మీ కష్టంలో ఉన్నప్పుడు, మిమ్మల్ని విడిపించినప్పుడు మీరు ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు. కృతజ్ఞత అనేటువంటిది చాలా ఉపకారాలు మర్చిపోకూడదు. ఇది కూడా అస్తమానం 103వ కీర్తన కూడా ఉపకారాల కోసమే రాస్తాడు. ఎక్కడ చూసినా సరే మనకి ఉపకారాల కోసం రాస్తూ ఉంటాడు. అలాగే మరి చూడండి 13వ వచనం ఒకసారి. మరలా ఏమండి ఆయన మర్చిపోతూ ఉంటారంట. మళ్ళీ మొరపెడితే మళ్ళీ ఏం చేస్తాడంట? చీకట్లోంచి మరణాంధకారాలు అంటే దిక్కు తోచని పరిస్థితులు, సహాయం లేని పరిస్థితులు, ఇది మరి మీకు జరగదు అనేటువంటి పరిస్థితులు, మీకు ఇది ఎంతో కష్టం అనేటువంటి పరిస్థితుల నుంచి దేవుడు ఏం చేస్తాడంట? విడిపిస్తాడంట. ఏంటంటే ఆయన కృపను బట్టి, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను బట్టి, ఏదైనా మేలు జరిగినప్పుడల్లా మనం ఏం చేయాలి? స్తుతిస్తారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని మందిరానికి వచ్చేట ఇంకా చాలా ఉన్నాయండి, మరి చెప్పడానికైతే టైము మనకు సరిపోదు. కానీ 100వ కీర్తన ఒకసారి చూడండి. ఒక్కసారి 100వ కీర్తనలో కూడా 4వ వచనం ఏంటంటే కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు దేవుని మందిరం వరకు రావాలంటండి. ఏమండి? గుమ్మములో ప్రవేశించడం అంటే మందిరానికి అర్థమవుతుందండి. కృతజ్ఞత అర్పణలు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏమండి? మంచివారి మీదనో చెడ్డవారి మీదనో ఆయన సూర్యుని ఉదింపు చేస్తున్నాడు. కృతజ్ఞత కలిగిన వారి మీద, కృతజ్ఞత లేని వారి వాళ్ళ కూడా మంచివాడిగా ఉన్నాడంట. కృతజ్ఞత లేని వారిగా మనం ఎందుకు ఉండాలి? కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. ఇప్పుడు సపోజు అబ్బా ఏమండి ఒక 7,000 రూపాయలు భోజనాలకే వేశారు నిన్న, ఏమండి మొన్న వేశారు. దేవుడు అంతకంటే ఎక్కువ ఇస్తాడా? ఎవడా? ఇస్తాడని తెలుసుండి కూడా ఎంతోమంది అలాగే ఆగిపోతూ ఉంటాయి. ఏమండి? ఇస్తాడని తెలుసుండి మనం చేయలేం, మనకి రూల్ కలిగినప్పటికీ కూడా చేయలేం. కాబట్టి దేవుని స్తుతిస్తూ ఉంటే మన స్థితి మార్చేస్తూ ఉంటాడు. మనం ఇచ్చిన దానికి డబల్ వేసి పంపిస్తాడు. డబల్ కాదండి, ఎంతో ఎక్కువ ఇచ్చే పంపిస్తూ ఉంటాడు ఆయన. కృతజ్ఞతార్పణలు అర్పించి చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణాల్లో మీరు ప్రవేశించాలి. ఆయన స్తుతించాలి, ఆయన నామాన్ని గణపరచాలి. మరి చాలా మరి దేవుని చిత్తమైతే కృతజ్ఞత కోసం తర్వాత చెప్పుకుందామండి. మనకి అద్భుతాలు జరిగినప్పుడు, ఆశ్చర్య కార్యాలు జరిగినప్పుడు మనం ఆయన దగ్గరికి వస్తామా లేదా అని చూస్తూ ఉంటాడు. 10 మంది కుష్ఠరోగులు శుద్ధులైరి కారా? ఏమండి? ఈ అన్యుడు తప్ప వాడు సమరయుడు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి అబ్బా, ఇప్పుడు దాకా ఏమైపోయినాయి? భయంకరమైన కాళ్ళు, భయంకరమైన చేతులు, వెళ్ళిపోండి మీరు వెళ్ళి యాజకుని కనపరచుకోండి అని చెప్పితే వెనక్కి వెళతా ఉంటేనే బాగుపడిపోయారు కదా. వాడంట మంచిగా అయిన వాళ్ళు అబ్బా ఆవిడకి చూపించడానికి వెళ్ళారంటే ఏమండి? ఎవరికి చూపించడానికి వెళ్ళారో మనకు తెలియదు. కానీ మేలు చేసిన దేవుణ్ణి ఏం చేశారంట? పరిగెత్తుకుంటా వెనక్కి వచ్చి మరి ఆయన పాదాల మీద పడ్డాడు. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి కృతజ్ఞత అనేటువంటిది దేవుని సన్నిధిలో మర్చిపోకూడదు. అయ్యా మరి ఈ కష్టం తప్పించండి, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు చేయండి ప్రభువా అని మర్చిపోతూ ఉంటాం. ఏమండి? మర్చిపోకుండా మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే అది పరిశుద్ధపరచబడద్ది, పవిత్రపరచబడద్ది. అది 1000 రెట్లు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారికి వడ్డించమని చెప్పాడు. ఏమండి? ఎంతమంది ఉన్నారు? 5,000 మంది పురుషులు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు పురుషులు? ఏమండి? 3 అంతలు ఎక్స్ట్రా వేసుకోవాలంట, ఎవరైనా చెప్తారు. ఏమండి? 20,000 మంది సపోజ్ అనుకుందాం. ఏమండి? 5,000 మంది వాళ్ళు ఉంటే 20,000 మంది వీళ్ళు ఉంటారు. వాళ్ళందరూ తిన్న తర్వాత 12 గంపలు మిగిలినాయి అంట. దేవుని స్తోత్రం చేద్దాం. ఏం చేయడం ద్వారా? ఏమండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా. తండ్రి ఇవి మీరు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. మేము ఇప్పుడు ఆకలిగా ఉన్నారు, నీ ప్రజలందరూ ఆకలిగా ఉన్నారు కాబట్టి ఇచ్చారు, మీకు కృతజ్ఞతాస్తుతులు అన్నాడు. మరి అలాగే మరి యేసు ప్రభు వారు కూడా ఆయన శరీరాన్ని ఏమండి ఒక రొట్టెని ఎత్తుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి పంచిపెట్టినప్పుడు ఈ రోజున ఆయన శరీరం ద్వారా నువ్వు నేను ఏమండి పరలోక రాజ్యం వెళ్ళటానికి, ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు అంటాడు. ఆ రోజున ఆ రొట్టెని విరిచి ఏం చేశాడు ఆయన? ఇది మీరు తినండి అన్నారు.
అది భూలోకం అంతటా భూమి నిలిచున్నంత కాలం ఎవరైతే ఆయన శరీరాన్ని తింటారో ఏమండి అర్థమవుతుందండి. మరి చిన్నదైనప్పుడు కూడా అది పెద్దదైపోద్ది కృతజ్ఞత చెల్లిస్తే. దేవుని స్తోత్రం చెప్దాం. ఎప్పుడైనా కృతజ్ఞత కలిగి ఉందాం. ప్రతి విషయంలో థ్యాంక్స్ అని చెప్పకుండా ఉంటే ఎంత బాగోదు కదండి. ఏమండి మా రాజ్కుమార్కి కూడా ఫోన్ చేద్దాం అనుకున్నాను నేను, మరి చేద్దామంటే కుదరలేదు మామూలుగా. ఏమండి కాబట్టి ఎప్పుడైనా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏం చేయాలి చెప్తే సంతోషంగా ఉంటుంది ఎవరికైనా సరే. కాబట్టి మనం ఏ విషయంలోనైనప్పటికీ కూడా మనం ఏం చేయాలి థ్యాంక్స్ చెప్తే బాగుంటుంది కదా. అలాగే ప్రభువా ఇవన్నీ మేలు చేశారు, నేను చాలా ఉన్నాయండి అన్నీ చెప్పడానికి టైం అయితే కుదరదండి, ఇప్పుడు మరి చెప్తున్నానంటే అది ఒక రకంగా బాగుంటుంది. అంతేగాని అసలు విన్నట్టు ఊరుకుంటే బాగుంటుందండి, బాగోదు కదా. మరి దేవుడు మరి వాళ్ళ ఎడల చేసిన మేళ్ళకై ఉపకారాలకై వాళ్ళు ఆయన జనములలో ఆయన ఆశ్చర్యకార్యాలు తెలియజేస్తానంటాడు. నీ ప్రజలందరి మధ్య మాకు తెలుసులేండి, మా మనసులో పెట్టుకున్నామండి మేము. ఏమండి అందరూ పెట్టుకుంటారు మనసులో, కానీ ఏమండి మనసులో పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆయన ప్రజలందరి ఎదుట నీ మందిరావరణములో అయినా ఏమంటాడు, అందరి ఎదుటనే నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అంటాడు, నువ్వు కృతజ్ఞతలు అర్పిస్తాను అంటాడు. కాబట్టి ప్రజలందరిలో దేవుణ్ణి ఏం చేయాలి మనం, ఆయన గణపరచాలి. నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తాను అంటాడు, నన్ను తృణీకరించిన వారు తృణీకారం పొందుతారు అంటాడు. కాబట్టి దేవుని గణపరుద్దాం, దేవుడు మనల్ని కూడా గణపరుస్తాడు తప్పకుండా. దేవుడు మంచి దేవుడు అండి, ఆయన మర్చిపోవడం. మీరు ఎవరికి ఇచ్చినా మర్చిపోతారేమో, ఏమండి మీరు ఏది చేసినా నష్టపోతారేమో, దేవుని సన్నిధిలో ఏది చేసినా నష్టపోరు, ఆయన మర్చిపోడు. గుర్తుపెట్టుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఇంతవరకు మేము కృతజ్ఞతతో జీవించాలని మీరు సెలవిచ్చారు. మా కష్ట సమయంలో మీకు మొరపెట్టుకుంటే, ఆయన ఆపత్కాలంలో మొరపెట్టుకుంటే మాకు సహాయం చేసే దేవుడిగా, మా సమీపంగా వచ్చే దేవునిగా నాయన మీరు ఉన్నారని, నాయన మమ్మల్ని విడిపించే దేవుడు మీరు ఒక్కరేనని మీరు సెలవిచ్చారు. కాబట్టి ఎప్పుడు కూడా కృతజ్ఞత చెల్లించడం మాకు నేర్పించమని, కృతజ్ఞత చెల్లించి మా జీవితంలో మరి ఆశీర్వాదాలు దీవెనలు పొందుకునే భాగ్యం దయచేయమని, ఈరోజు ప్రార్థన ఏర్పాటు చేసుకున్న మరి భోజనాలు ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి కూడా ఆశీర్వాదం దీవెన దయచేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్.